దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సొలొమోను యెహోవా మందిరమునకును తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసముల్లో చేర్చెను. తర్వాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదుపురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులకు, గోత్రముల పెద్దలనందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీయులందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరూ సమకూడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను, యాజకులను, మందసమును, సమాజపు గుడారమును, గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటినీ తీసుకుని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దాని నుంచిరి. మందసమందుండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకుని మందసమును దాని దండెలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట కనపడినంత పొడవుగా ఆ దండెలుంచబడును గాని అవి బయటకు కనపడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరేమీయూ లేదు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు, హేమాను, యెదూతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నారవస్త్రములను ధరించుకుని తాళములను, తంబురలను, సితారాలను చేతపట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి.